సమాజంలో క్రిమినల్ అంటే భయపడతామని, క్రిమినల్ చేసే పనులు సమాజానికి హానికరమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అటువంటి క్రిమినల్ రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందనేది ఏపీలో చూస్తున్నామని తెలిపారు. క్రిమినల్ చేసిన తప్పులు వేరే వారిపై పెట్టి వారు బాధితులుగా మారే విధంగా చేస్తారని మండిపడ్డారు. 2004లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ఎంతమందిని జైలుకు పంపించారో అందరికీ తెలుసన్నారు. 2019లో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రకృతి వనరులను దోచుకున్నారని ఆరోపించారు. బలహీన వర్గాలను అడ్డం పెట్టుకుని మెడ మీద కత్తి పెట్టి మరీ వేధింపులకు గురి చేశారని మంత్రి విమర్శించారు. క్రిమినల్ అంటే ప్రతి ఒక్కరం భయపడతాం. క్రిమినల్ చేసినటువంటి పనులు సమాజానికి, ప్రజానీకానికి హానికరమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అటువంటి క్రిమినల్ ఒక రాజకీయ పార్టీ పెట్టి అధికారాన్ని అడ్డు పెట్టుకొని వ్యవహారం చేస్తే ఏ విధంగా ఉంటుందో 2004 నుంచి ఈ రోజు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి ఒక్కరూ చూస్తున్న విషయాన్ని తెలియచేస్తున్నాను. 2004లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయల అవినీతి చేశారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఆ రోజు కూడా నీ అవినీతి దాహం గురించి ఎంతమందిని బలి తీసుకున్నావు? ఐఏఎస్ ఆఫీసర్ని బలి తీసుకున్నావు, మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని బలి తీసుకున్నావు, సామాన్యులను కూడా జైలుకి పంపించి ఏ విధంగా నువ్వు అవినీతికి పాల్పడ్డావో ఒక్కసారి గతాన్ని కూడా రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. తర్వాత మాయమాటలు చెప్పి, ఆచరణ కానివనేటువంటి మాటలు చెప్పి ప్రజలకి తప్పుదోవ పట్టించి 2019లో అధికారంలోకి వచ్చావు, ముఖ్యమంత్రి అయ్యావు. ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా దోపిడీ చేశావో మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకృతి వనరులన్నీ కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకోవడమే కాదు, అమాయకులైనటువంటి బలహీన వర్గాల మెడ మీద కత్తి పెట్టి ఈరోజు నువ్వు అవినీతి చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చేసినటువంటి అవినీతి ఒక్కొక్కటి ఈరోజు బయటపడుతున్నాయి. ఆర్థికంగా నువ్వు బలపడ్డావు, అన్యాయంగా ఈరోజు చాలామంది బలవుతున్నారు. నేను 2 రోజుల నుంచి గమనిస్తున్నాను. గొడ్డల పార్టీలో ఉన్నటువంటి బలహీన వర్గాలు గొంతు చించుకొని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు బలహీన వర్గాల మీద కక్ష గట్టారని సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. నేను సూటిగా అడుగుతున్నాను, మీరు తప్పులు చేశారు. గొడ్డల పార్టీ అధ్యక్షుడు చెప్పిన ప్రతి పని మీరు చేసి, అవినీతి చేసి, అక్రమంగా దొరికిపోయి మీరు కేసుల్లో ఇరుక్కొని మీరు